नरहरि सुन्दरि जयलक्ष्मी श्री गुरुरूपे जयलक्ष्मी नरहरि सुन्दरि जयलक्ष्मी श्री गुरुरूपे जयलक्ष्मी श्री गुरुरूपे जयलक्ष्मी। హలో అండి, అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం మనకున్న ఆనవాయితీ. ఏ పూజ చేసినా ముందుగా మనం ప్రార్థించేది గణపతిని. సో నేను కూడా ఆ రోజు ఉదయాన్నే గణపతికి పాలాభిషేకం చేసుకున్నాను. గణపతితో పాటు లక్ష్మీదేవికి కూడా పాలతో అభిషేకం చేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారు క్షీరసాగరం నుంచి ఉద్భవించారు కనుక లక్ష్మీదేవిని పాలతో అభిషేకిస్తే చాలా ప్రీతి చెందుతారని ఆ రోజు పాలతో అభిషేకం చేసుకున్నాను. అతి సామాన్యులకైనా జగతిని ఏలే జగన్మాతకైనా పుట్టినిల్లు అంటే మక్కువ కదండి. అందుకే అమ్మవారిని పాలతో అభిషేకించుకుని నా పూజని ప్రారంభించుకున్నాను. అక్షయ తృతీయ అనగానే ఆ రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాము. ఎవరికి తోచిన దానాలని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా అది అక్షయం కావాలని చేస్తూ ఉంటారు. నేనైతే నా ఆనందం అక్షయం కావాలన్న కోరికతో మాత్రమే చేశానండి. మనకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది? అయిన వాళ్ళ మధ్యలో ఉంటే కలుగుతుంది. నాకైతే నా పూజా మందిరంలో మాత్రమే ఆనందం దొరుకుతుంది. ఎందుకంటే నా అయిన వాళ్ళందరూ కూడా నా పూజా మందిరంలో కొలువై ఉన్నారు. అక్కడున్న దేవతామూర్తులే నాకు అయిన వాళ్ళు. అందులో మా మేనమామండి కుబేరస్వామి, ఆయనకు కూడా ఆ రోజు అక్షయ తృతీయ కదా, ఆయనకు కూడా పాలతో అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం వీటితో బొట్లు పెట్టి అలంకారం చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి తమలపాకులతో చీర కడదాము అనుకున్నాను. బట్ విగ్రహం చాలా చిన్నగా ఉండడంతో కొంచెం కుదరలేదు. ఆ తమలపాకులతోనే ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. నేను ఏది కూడా ముందుగా ప్లాన్ చేసుకోనండి. ఆ నిమిషానికి నాకు ఏమనిపిస్తే అలా చేసుకొని వెళ్తూ ఉంటాను. పూజకి ఏది కావాలో అవి మాత్రమే తీసుకొచ్చుకుంటాము. ప్రత్యేకించి అవి ఇవి తీసుకొచ్చి హడావిడి చేయాలన్న ఆలోచన అయితే ఉండదు. ఆ నిమిషం అక్కడ ఏది అవైలబుల్లో ఉంటే వాటితోనే నాకు తోచిన డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఏదో ఈ తమలపాకులు ఉన్నాయి, తమలపాకులతో అలా ఒక కలశం షేప్ అయితే వచ్చిందనుకుంటాను. బాగుందా అండి? బాగుంటే ఒక కమెంట్ చేయండి. అలాగే నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ వాటిని పక్కన విఘ్నేశ్వరునికి, కుమారస్వామికి, అమ్మవారికి అలంకారం చేసుకున్నాను అనమాట. ఒక పెద్ద సైజు లాకెట్ ఉందండి, లక్ష్మీ లాకెట్. అది వచ్చి వారాహిదేవికి అలంకారంగా వేసుకున్నాను. గజరాజులు అమ్మవారిని స్వాగతిస్తూ ఉన్నట్లుగా 2 ఏనుగుల్ని పెట్టాను. అలాగే లక్ష్మీ పూజలో తులసి కోట చాలా ముఖ్యం కదండి. అందుకని నా దగ్గర ఉన్నటువంటి చిన్న తులసి కోటను ఉంచాను. చిన్న గిన్నెలో కాసిన బియ్యం వేసి అన్నపూర్ణాదేవిని అందులో ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్న పువ్వులతోనే అలంకారం కూడా చేసుకున్నాను. ఈ చేమంతి పూలని అలాగే పెడితే అంత లుక్ అనిపించలేదండి. అందుకే వాటిలో నా దగ్గర ఉన్నటువంటి అష్టోత్తరం పుష్పాలని అలా ఈ పుష్పాలకి గుచ్చి పెట్టగానే లుక్ కాస్త చేంజ్ అయింది. ఓకే, బెటర్గా ఉంది అని హ్యాపీ అయిందండి. ఇది లేదు అది లేదు అంటూ మనం ఏడ్చి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఎంత పూజ చేసి ఏం ఫలితం ఉంటుంది చెప్పండి. అందుకే మన దగ్గర ఏది ఉందో దానితో సర్దుకొని పూజ చేసుకుంటేనే అందులో ఆనందం అన్నది రెట్టింపోతుందండి. ఇక అక్షయ తృతీయ రోజు అది దానం చేస్తే మంచిది, ఇది దానం చేస్తే మంచిది అంటూ చాలామంది చాలా రకాల దానాల గురించి చెప్తూ ఉంటారండి. ఎవరికి తోచిన దానం చేయడంలో తప్పు లేదండి. అందుకని మనం అప్పులు చేసి మరీ దానం చేయడం అన్నది తప్పండి. తనకు మాలిన ధర్మం అన్నది పనికిరాదు. మన దగ్గర ఏముందో దానికి తగినట్లుగా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా దానాన్ని చేయాలండి. ఈ అక్షయ తృతీయ అన్నది వేసవి కాలంలో వస్తుంది. సో ఆ ఎండలు తట్టుకునే విధంగా ఒక గొడుగును, లేదు కాళ్ళకి చెప్పులో, ఇవి ఏవి కుదరనప్పుడు కాసిన్ని మంచినీళ్ళు, మజ్జిగో ఇలాంటివి దానం చేస్తే అదే 10 రెట్లు మనకు పుణ్యం అండి. దానాలు ధర్మాలతో పాటు భగవదారాధన, పూజ గదిని శుభ్రపరచుకొని దీపం వెలిగించి ధూపం వేసి
నా పూజనైతే నేను ప్రారంభించుకున్నానండి. పుష్పం సమర్పయామి అంటూ పుష్పాన్ని, గంధం సమర్పయామి అంటూ గంధాన్ని, దీపం దర్శయామి అంటూ దీపాన్ని, ధూపం అంటూ ధూపాన్ని వేసి అమ్మవారికి నైవేద్యాన్ని, తాంబూలాన్ని సమర్పించుకున్నానండి. ఎప్పుడు ఏ పూజ చేసినా, విశేషమైన రోజులైనా, శుక్రవారాల్లో అయినా ఇంట్లో ఎంత ఎక్కువగా ధూపాన్ని వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నది బయటకు వెళ్ళిపోతుందండి. ఇలా ఇల్లంతా ధూపం వేయడం వల్ల మనకు కూడా తెలియని ఒక డివైన్ ఫీల్ అన్నది వస్తుంది. ఇంట్లో వాళ్ళకి మైండ్ సెట్ కూడా పాజిటివ్గా ఉంటుందన్నమాట. కాబట్టి పూజలో ధూపానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉందని చెప్పాలండి. ఇంకా నాకున్నటువంటి మరొక అలవాటు ఏమంటే, ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా కుంకుమతో బొట్టు పెట్టి ఆహ్వానం తెలుపుకుంటానండి. అమ్మ, ఈరోజు నేను ఈ పూజ చేసుకుంటా ఉన్నాను, మీరందరూ కూడా వచ్చి ఈ పూజలో నాకు సహాయంగా ఉండి అమ్మవారి పూజని విజయవంతంగా జరిపించండి అంటూ వాళ్ళని ఆహ్వానించి పంచోపచారాలు చేసి నా పూజనైతే ప్రారంభించుకుంటానండి. పంచోపచారాలలో ఒక భాగమే నైవేద్య సమర్పణ. నైవేద్యం చేసేటప్పుడు 2 సార్లు నివేదన చెయ్యాలండి. మనం ఏ విధంగా అయితే మన భోజనాన్ని 2 సార్లు వడ్డించుకుంటామో అదేవిధంగా నైవేద్యాన్ని కూడా 2 సార్లు మంత్రజపం చేస్తూ నివేదన చేయాలండి. అలా నివేదన చేసేటప్పుడు ముందుగా గాయత్రి మంత్రాన్ని జపించి ఆ తర్వాత ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః, నైవేద్యం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ మధ్యలో నీళ్ళతో ఇలా సంప్రోక్షణ చేయాలండి. ఆ తర్వాత మళ్ళీ రెండవసారి పునర్నైవేద్యం సమర్పయామి, ప్రాణాయ స్వాహ అంటూ మంత్రజపం చేసి నైవేద్యం సమర్పయామి, పానీయం సమర్పయామి, అమృతమస్తు అమృతాభిధనమసి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి, పాదౌ ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి అని నైవేద్య సమర్పణని చేయాలి. యాక్చువల్గా మన ప్లేట్లో ఎలాగైతే భోజనం అన్నది మన కోసం ఎదురు చూడకూడదో అలాగే భగవంతుని ముందు నైవేద్యం కూడా ఎదురు చూడకూడదండి. భగవంతుడి అలంకారం పూర్తయిన వెంటనే ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించేసేయాలండి. నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పించి ఆ తర్వాతే అండి ఏ అష్టోత్తరాలైనా, ఏ సహస్రనామాలైనా, ఏదైనా కూడా నైవేద్యానంతరమే చేస్తానండి నేను. ఇంకా ఆ రోజు కూడా నైవేద్యానంతరం అమ్మవారికి అష్టోత్తరాలన్నది చేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు పుష్పాలతోనే ఆ రోజు నేను అష్టోత్తరాలన్నది చేసుకున్నాను. అమ్మవారి అష్టోత్తరాలు అయిన తర్వాత కుబేర గాయత్రి మంత్రంతో కుబేరునికి కూడా పుష్పార్చన అన్నది చేసుకున్నాను. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యధిపతయే ధనధాన్య స్మృతిం మే దేహి దాపయ స్వాహా. ఇలా అర్చన చేసుకున్న తర్వాత కర్పూర నీరాజనాలు ఇచ్చుకున్నాను. నరహరి సుందరి జయలక్ష్మి, శ్రీ గురు రూపే జయలక్ష్మి, నరహరి సుందరి జయలక్ష్మి, శ్రీ గురు రూపే జయలక్ష్మి, శ్రీ శంకరాచార్య గీతాప్త సౌవర్ణ వర్షోదయే సద్విప్ర సౌభాగ్యదాన ప్రియే మిత్రార్పితాత్యల్ప భక్ష్యైక సుప్రీత హరివల్లభే
सद्यः कुचेलैकलभ्ये शुभे लभ्ये शुभे नरहरि सुन्दरि जयलक्ष्मी श्रीगुरुरूपे जयलक्ष्मी श्रीगुरुरूपे जयलक्ष्मी। ఇలా అక్షయ తృతీయ రోజు ఉదయం నా పూజ ముగిసింది. మళ్ళీ సాయంత్రం లక్ష్మీనారాయణ పూజ చేసుకున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన చేసుకున్నాను. ఉప్పులోను పాలల్లోనూ మంగళకరమైనటువంటి ద్రవ్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని మనం భావిస్తాము. అందులో భాగమే బంగారం, ముత్యాలు. నా దగ్గర ఉన్నటువంటి గాజులని, కమ్మలని, ముత్యాలని అమ్మవారి ముందు ఉంచి మంగళహారతులిచ్చి, అమ్మ, నా పూజా విధానంలో ఏదైనా లోపాలు జరిగింటే నన్ను మన్నించు, మళ్ళీ నీ పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించు అంటూ మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ నా పూజనైతే ముగించుకున్నానండి.